ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకం కండి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం కొత్త స్లోగన్ లాగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో పర్యటనకి వెళ్ళినా గానీ, తెలుగు వాళ్ళని ఏకం చేసేటువంటి వ్యూహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా దానికి అసలైనటువంటి దళపతిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందించాల్సినటువంటి తోడ్పాటు గురించి చర్చిస్తూనే నారా లోకేష్ స్పెషల్గా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలతో భేటీ అయ్యారు. భేటీ అవడంతో పాటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పని సూచిస్తూనే త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్లో చేయబోయేటువంటి పర్యటనని తెలుగు ప్రజలందరూ విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని వారితో డిస్కస్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సింగపూర్ నమూనానే ముఖ్యమంత్రి బలంగా నమ్ముతున్నారు. 50-70 ఏళ్ల క్రితం సింగపూర్ ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు సింగపూర్ అభివృద్ధి చెందినటువంటి విధానం సేమ్ అదే మోడల్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి పదంలో ముందుకు సాగేటువంటి ప్రణాళికని అమలు చేస్తోందని చెప్పని నారా లోకేష్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు అక్కడ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా బాటలు వేయాలనే దానిలో భాగస్వాములు కావాలంటే ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో అంటే నాన్ రెసిడెంట్ తెలుగుస్ అనేటువంటి పేరుతో ఒక సొసైటీని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సొసైటీ ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుజ్జీవింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రవి వేమూరి ఆధ్వర్యంలో ఒక టీంను కూడా అపాయింట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీళ్ళ సహకారంతో తెలుగు డయాస్పోరాతో స్పెషల్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు సింగపూర్లో. ఉదయాన్నే వారితో భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలు, సింగపూర్ పారిశ్రామిక అభివృద్ధి నమూనాని రాష్ట్రంలో అమలు చేయడం, ఇదే ఎజెండాగా నారా లోకేష్ వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేశారు. అతి త్వరలోనే ప్రధానమంత్రి పర్యటించబోతున్నారు సింగపూర్ కాబట్టి పర్యటనను విజయవంతం చేసే బాధ్యత తెలుగు ప్రజలు కూడా తీసుకోవాలని సూచించారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా కేంద్రం అందిస్తున్నటువంటి చేయూత వలన రిన్యూవబుల్ ఎనర్జీస్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ మేకింగ్ ఇండస్ట్రీకి హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని తయారు చేయాలని చెప్పని నారా లోకేష్ అక్కడి పారిశ్రామికవేత్తలకి పిలుపునిచ్చారు. ఈ భేటీలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు. ఇండస్ట్రియలిస్టులు కూడా ఇందులో ఉన్నారు. వీరందరితో కూడా విడివిడిగా మళ్ళీ సంప్రదింపులు జరుపుతామని చెప్పని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.